హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ కిలారు పూర్ణచంద్రరావు కామ్రేడ్ చండ్రరాజేశ్వరరావు 111వ జయంతి స్మరణలో అందజేసినటువంటి నివాళి అంశంగా కామ్రేడ్ చండ్రరాజేశ్వరరావు 111వ జయంతి స్మరణ అనే అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను, వినండి. కామ్రేడ్ చండ్రరాజేశ్వరరావు 111వ జయంతి స్మరణ. లక్ష్య సాధనకు నిరంతరం శ్రమించిన సిఆర్ 1914 జూన్ 6వ తేదీన కృష్ణా జిల్లా మంగళాపురం గ్రామంలో జన్మించిన చండ్రరాజేశ్వరరావుకి నేడు 2025 జూన్ 6వ తేదీ 111వ జన్మదినోత్సవం. ఆయన శత జయంతి సందర్భంగా డాక్టర్ కిలారు పూర్ణచంద్రరావు రాసిన కమ్యూనిస్టు యోధుడు చండ్రరాజేశ్వరరావు జీవన గమనం అనే పుస్తకం ప్రచురితమైన విషయం పాఠకులకు తెలిసినదే. ఆయనతో అనుబంధం ఈ రచయిత డాక్టర్ కిలారు పూర్ణచంద్రరావు గారికి వారికి 8 సంవత్సరాల వయసు నుంచే చండ్రరాజేశ్వరరావు గారి సాంగత్యం తెలుసు. కొన్ని నెలల పాటు ఆయన మంగళాపురం గ్రామంలో ఉన్నప్పుడు దాదాపు రోజు ఆయనతో గంట సేపైనా గడిపేవాడట ఈ కిలారు పూర్ణచంద్రరావు. అలాగనే అప్పటికే సిఆర్ భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకుల్లో ఒకరు. చల్లపల్లి జమీందారు అకృత్యాలకు వ్యతిరేకంగా కౌలు చేస్తున్న పేద ప్రజలకు భూమి హక్కులు కల్పించడం కోసం సమరశీల పోరాటాలు నడిపారు సిఆర్. లాఠీ దెబ్బలు తిన్నాడు, జైలు పాలయ్యాడు, కోర్టుల చుట్టూ నెలల పాటు తిరిగాడు. గ్రామంలో పెద్ద రైతు కుటుంబాల్లో ఒకరైన వారి ఇంట్లో పుట్టి పేద ప్రజల పక్షాన నాయకత్వం వహించిన ఆయన పట్ల గ్రామ ప్రజలందరికీ ఆరాధనాభావం ఉండేది. ఎంత పెద్ద నాయకుడైనా తన ఇంటి ముందు తనే ఊడ్చేవాడు, కళ్ళాపు చల్లేవాడు, సావిత్రమ్మకి ఇంటి పనుల్లో సాయపడేవాడు. నిలువెత్తు భారీ విగ్రహం కలిగి పనులన్నీ చేస్తుంటే ఈ రచయిత విస్మయంతో గమనించేవాడినని తెలియజేస్తూ, ఈ రచయితకు తెలియని వయసులో పాలేళ్ళు నౌకర్లు రైతుల కోసం ఎంత కష్టపడుతున్నారో చెప్పి వాళ్లను గౌరవించాలని, చులకనగా మాట్లాడకూడదని చెప్పేవారు సిఆర్. రాజకీయాల గురించి తెలియని వయసులో ఆయన వ్యక్తిత్వం ఈ రచయితను ఎంతో ఆకర్షించింది. ఆయన పట్ల కలిగిన గౌరవం 1994 ఏప్రిల్ 9వ తేదీన ఆయన మరణించి ఆ మరణాడు అంత్యక్రియల్లో పాల్గొనే వరకు పదిలంగా ఉంది అంటూ డాక్టర్ కిలారు పూర్ణచంద్రరావు గారు పేర్కొంటూ చెప్పటమే కాక, ఆ తర్వాత ఢిల్లీలో పిహెచ్డి చేస్తున్నప్పుడు ఆయన అనుభవాలుగా డాక్టర్ ఈ కిలారు పూర్ణచంద్రరావు అనుభవాలుగా ఆ రోజుల్లో ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా అజయ్ భవన్కి వెళ్ళి ఒక పావు గంట అయినా సిఆర్ని కలిసి మాట్లాడటం ఎంతో తృప్తినిచ్చింది అని డాక్టర్ కిలారు పూర్ణచంద్రరావు పేర్కొంటూ, సిఆర్ స్మరణలో ఈ విషయాన్ని అందజేస్తున్న సందర్భంలో స్వతంత్ర భారతదేశంలో జరిగిన తొలి ఎన్నికల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో 5.2% ఓట్లు, అసెంబ్లీ ఎన్నికల్లో 6.2% ఓట్లతో ఒక ముఖ్యమైన ప్రతిపక్ష శక్తిగా అవతరించింది. నిషేధం తొలగిన వెంటనే జరిగిన ఎన్నికల్లో
నాయకత్వం ఇంకా ప్రజల్లోకి పూర్తిగా రాకున్నా కమ్యూనిస్టు పార్టీతో కూడిన వామపక్ష ఫ్రంట్ 49 స్థానాలను పార్లమెంట్లో సాధించింది. 1957లో జరిగిన రెండవ సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ 10.9% ఓట్లను సాధించింది. కేరళలో విజయం సాధించి ప్రపంచంలోనే ఎన్నికల ద్వారా ఏర్పడిన తొలి మంత్రివర్గంగా నంబూద్రిపాద్ ప్రభుత్వం ఖ్యాతి గడించింది. 1962లో జరిగిన ఎన్నికల్లో కూడా 10.08% ఓట్లు, 32 పార్లమెంటు స్థానాలతో లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. రష్యా, చైనా పార్టీల మధ్య ఏర్పడ్డ విభేదాలు భారత్పై ప్రభావం చూపాయి. భారత కమ్యూనిస్టు పార్టీలో చీలిక ఏర్పడింది. 1964లో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టుగా చీలిపోయింది. భారత కమ్యూనిస్టు పార్టీకి ఎస్ఏ డాంగే అధ్యక్షుడిగా, చండ్రరాజేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1967, 1971 ఎన్నికల్లో అప్పుడు కూడా భారత కమ్యూనిస్టు పార్టీ పార్లమెంట్లో 24 స్థానాలను గెలుచుకుంది. దానికి సమాన స్థాయిలో మార్క్సిస్ట్ పార్టీ కూడా స్థానాలను సంపాదించింది. అయితే కమ్యూనిస్టు పార్టీకి 69.36 లక్షల ఓట్లు రాగా మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీకి 75.11 లక్షల ఓట్లు వచ్చాయి. రెండింటికి కలిపి దాదాపు 10% ఓట్లు దక్కాయి. బంగ్లా ప్రజలపై పాకిస్తాన్ మిలిటరీ అకృత్యాలకు పాల్పడుతున్నప్పుడు రాజేశ్వరరావు రష్యాలో పర్యటిస్తున్నారు. బంగ్లా జాతీయ పోరాటానికి భారతదేశం సాయం చేస్తున్నది. అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు పాకిస్తాన్కు మద్దతునిస్తున్నాయి. ఆయన రష్యా అగ్రనాయకత్వంతో మాట్లాడి భారత్కు రష్యా భరోసా ఇవ్వడానికి కృషి చేశారు. అమెరికా బెదిరింపులకు తట్టుకొని నిలబడ్డానికి రష్యా భారతదేశానికి మద్దతునిచ్చింది. కమ్యూనిస్టు పార్టీల ఐక్యత కోసం రాజేశ్వరరావు ఎంతగానో కృషి చేశారు. కానీ ఆ ప్రయత్నం సఫలీకృతం కాలేదు. 1990లో ఆయన వయోభారం వల్ల పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి వదిలిగారు. 1990లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావడం, ఎల్సిన్ పెట్టుబడిదారీ విధానాలకు అనుసరించడం రాజేశ్వరరావును కుంగదీసింది. మగ్దుం భవన్లో ఆయన ఒకసారి కలిసినప్పుడు సోవియట్ యూనియన్లో జరుగుతున్న పరిణామాలను, ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తిని అర్థం చేసుకోలేకపోయినందుకు విచారాన్ని వ్యక్తం చేశారు. ఆయన కోరిక మీద 2 కాలనీల్లో సమావేశాలు ఏర్పాటు చేశారు ఈ రచయిత కిలారు పూర్ణచంద్రరావు గారు. ఆ సందర్భంగా ఆ సమావేశాల్లో ఆయన రాజకీయాల గురించి కాకుండా సామాజిక అంశాలైన కులం, మతం, ప్రాంతం అటువంటి దురభిమానాల పట్ల విచారం వ్యక్తం చేస్తూ ప్రజలు వాటి విపరీత పోకడలను ఎదుర్కోవాలని చెప్పారు. ఆ తర్వాత ఆయన జబ్బున పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 1994 ఏప్రిల్ 9న మరణించారు. నిరాడంబరంగా జీవిస్తూ సుదీర్ఘకాలం పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహించి ఎంతో ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొన్నారు సిఆర్. ఆయన రాసిన వీలునామా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ రోజుల్లో ఆయన పాటించిన విలువలకు అద్దం పట్టింది. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం నిరంతరం కృషి చేసిన ఆయన జీవితం ధన్యం, అందరికీ ఆదర్శప్రాయమే. అలాంటి ఆయన జీవితంలో తెలంగాణ రైతు పోరాటంలో ఈయన పాత్ర ప్రముఖమైనటువంటిది. మార్క్సిజం, లెనినిజం సిద్ధాంతాలను అధ్యయనం చేయటం, వాటిని దేశ కాలమాన పరిస్థితులకు అన్వయించటం, పార్టీని నిర్మించటం, ఎట్టి గడ్డు పరిస్థితులనైనా ఎదురించి నిలబడటం, ఇటువంటి కార్యక్రమాలను ఆయన సుశిక్షితుడైన సైనికుడిగా, నాయకుడిగా నిర్వర్తించేవాడు. తెలంగాణ సాయుధ పోరాటం, తెభాగా ఉద్యమం, అలాగనే పున్నప్రవాయాలార్ తిరుగుబాట్ల ద్వారా సాయుధ పోరాటం దేశ స్వాతంత్రానికి, సమసమాజ ఏర్పాటుకు దారితీస్తుందని నమ్మాడు. కానీ స్వాతంత్రానంతరం ఏర్పడ్డ ప్రభుత్వం పట్ల ప్రజలకున్న నమ్మకం, సుశిక్షితమైన భారత మిలిటరీని ఎదుర్కోవటం వల్ల తెలంగాణలో పార్టీ కేడర్కు కలిగిన నష్టాలు చూసిన తర్వాత పంధాను మార్చుకున్నాడు. నెలల పాటు అడవుల్లో తిరిగి గెరిల్లా దళాలను పోరాట విరమణకు, ఆయుధాలు అప్పగింతకు ఒప్పించాడు. జాతీయ ప్రజాస్వామ్య ఐక్య సంఘటనను ఏర్పాటు చేయటం, శాంతియుత పోరాటాల ద్వారా సోషలిస్టు శక్తులు
పెట్టుబడిదారీ శక్తులపై విజయం సాధించగలవు అనే అని నమ్మి శక్తివంచన లేకుండా కృషి చేశాడు. భూ పోరాటాలు, వ్యవసాయ కార్మికుల హక్కుల పరిరక్షణకు చేస్తున్న ఉద్యమాలను దేశవ్యాప్తంగా ముందుండి నడిపించాడు. మహిళా యువజన ఉద్యమాలపై ప్రత్యేక శ్రద్ధ చూపేవాడు. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో కీలక పాత్ర వహించి ఆర్డర్ ఆఫ్ లెనిన్, ఆర్డర్ ఆఫ్ డిమిట్రవ్ అటువంటి ప్రతిష్టాత్మక అవార్డులను పొందారు. 25 సంవత్సరాల పాటు భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీని, ఉద్యమాలను నడిపారు. ఆయన బెనారస్ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడే గోల్వాల్కర్తో సైద్ధాంతికంగా తలపడ్డాడు. మతతత్వవాదులను భౌతికంగా కూడా ఎదిరించాడు. మచిలీపట్నం, విజయవాడల్లో రౌడీయిజాన్ని అణచివేశాడు. మత సామరస్యం కోసం పోరాడి సెక్యులర్ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి కృషి చేశాడు. మత కల్లోలాలు జరిగినప్పుడు బాధితులకు పార్టీ కార్యకర్తలు సాయపడేట్లుగా దిశానిర్దేశం చేసేవాడు. సోషలిజం, సెక్యులరిజంతో పాటు భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యానికి కూడా స్థిరమైన స్థానం ఉంది. కమ్యూనిస్టు ప్రణాళికల్లో శ్రామిక వర్గ నియంతృత్వం అనే అంతిమ లక్ష్యం ఉంటుంది. సమాజంలో అనాదిగా భావవాదం, భౌతికవాదాల మధ్య ఘర్షణ ఉంది. సైన్స్కి భౌతికవాదం పునాది, కార్యాకారణ సంబంధం సైన్స్కి ప్రాతిపదిక. భారత రాజ్యాంగంలో సోషలిజం, సెక్యులరిజం, ప్రజాస్వామ్యం, శాస్త్రీయ దృక్పథం కీలకాంశాలుగా ఉన్నాయి. ఈ విలువలన్నింటినీ కమ్యూనిస్ట్ పార్టీ, రాజేశ్వరరావు అనునిత్యం కాపాడేవారు అని అంటూ డాక్టర్ కిలారు పూర్ణచంద్రరావు, కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు 111వ జయంతి స్మరణగా వారికి నివాళులు అర్పిస్తూ ఆయన గురించినటువంటి జ్ఞాపకాలను అందజేసిన మీదట మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు 111వ జయంతి స్మరణలో ఆయన జీవిత విశేషాలను వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.